యేసు ప్రభు నీ కోసం ఇంత చేశాడు కదా, చేశాడు లేదా అండి? మరి యేసు ప్రభు కోసం కొంతమంది కొన్ని పనులు చేశారట. ఆ పనులు ఏంటో ఈరోజు చూద్దామండి. నిద్రవస్తున్నాను గట్టి అల్లు చెప్పండి. స్తోత్రం. అందరికీ చక్కగా నిద్రవుతుంది అనమాట. కొన్నిసార్లు మీరు ఈరోజు చెప్పాను, ఈరోజు నేను చెప్పాను మీకు, ఈ వాక్యం మిమ్మల్ని ఏం చేయదు, ఎంకరేజ్ చేయదు, గాలి కొట్టదు, లేకపోతే నిన్ను స్ట్రాంగ్ అని బలపరచదు, కానీ ఆయన దగ్గరికి నేను ఖచ్చితంగా నడిపిస్తుంది. హల్లెలూయా. చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. అపోస్తలుడైన పేతురు ఒక మాట మాట్లాడుతున్నాడు అక్కడ. తీసారని అందరూ కూడా అపోస్తలు క్షమించాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక. చాలండి. వెంబడించడం అంటే యేసుప్రభుతో పాటు వెళ్ళడం, అవునా? అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడు అవన్నీ చేయడం. యేసుప్రభు ప్రార్థన చేయమంటే ఏం చేయాలండి? కుర్చీలో కూర్చొని అలా అనాలా? పక్కలకి తట్టి చెప్పండి. ఎలాగా యేసుప్రభు తట్టి చెప్పమని పక్కలకి మీరు, అయ్యా మనం అందరం కుటుంబం అండి, అందరూ స్నానాలు చేసి వచ్చి ఉంటారు. హల్లెలూయా. తాకండి, కొంచెం తాకి చెప్పండి. యేసుప్రభు ఏం చెప్తే అది చెయ్యాలా ఖచ్చితంగా. అందులో మార్పులు ఉండవు, హెచ్చు తగ్గులు ఉండవు, కొంచెం ఉండదు. ఆమేన్. హెచ్చు తగ్గులు ఏముండవు అందులో. పేతురట యేసు ప్రభువును వెంబడించడానికి ఏం చేశాడో చెప్పాడు. ఏం చేశాడట? గడి చెప్పాల. సమస్తాన్ని ఏం చేశాను? వదిలి లేదా విడిచి పెట్టొచ్చని. ఏం వదిలేట్టావు, ఏం వదిలి చేసావు అంటే ఏం విడిచిపెట్టావు అంటే, దేవుడు ఆయనట వలలు బాగు చేసుకుంటూ చేపల విషయం చూసుకుంటూ ఉన్న ఆ సమయంలోనట పేతుడికి బోట్ ఉంది. ఏముంది పేతుడికి? బోట్ ఉంది. చక్కగా చేపలు పట్టవచ్చు. చేపలు పట్టి దాన్ని పట్టి అమ్ముకుంటే ఏమవుతుంది? ఆయనకి ధనం వస్తుంది, తన కుటుంబము పోషింపబడుతుంది. పేతురు గారికి చక్కని వివాహం జరిగింది. పేతురు గారికి మంచి అత్తగారు ఉన్నారు. వాక్యం రాయబడి ఉంది, పేతురు అత్తగారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు అని రాయబడి ఉంటుంది. యేసుప్రభు ఆయన అత్తగారి ఇంట్లోకి వెళ్ళారట. హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలో ఆయన అంటూ ఉన్నాడు, అన్నిటిని వదిలేసుకున్నాం. ఏం చేసుకున్నాం? అన్నిటి. ఎవరి కోసం అట? నిన్ను వెంబడించడం కోసం నేను ఏం వదిలేనంటే అన్నిటిని. నా సంపదను ఏం చేశాను? ఒక్క పూట వదిలేస్తాను నువ్వు అసలు. హల్లెలూయా. ఆ గంటలు ఎటుపోతాం. హల్లెలూయా. ఏంటది? అయ్యేలోపు వచ్చేద్దాం కరెక్ట్గా, ఎలాగైనా సరే అయ్యేలోపు. మీరు చెప్తున్న మాట ఆలకించండి. పేతురు మరలా వెనక్కి వెళ్ళలేదు. వదిలేసానంటే అర్థం ఏంటి? గడి చెప్పండి. వదిలేసాను అర్థం ఏంటి? వదిలేసాను, ఇంక మళ్ళా లేదు, మళ్ళా చేపలు లేదు, మళ్ళా బోట్ లేదు, మళ్ళా గేలం లేదు. సంపద నువ్వే నాకు సంపద, ఆశీర్వాదం నువ్వే నాకు ఆశీర్వాదం. ఏటినేటిని వదిలేసారంటే అక్కడ రాయబడి ఉంది. యేసుప్రభు తర్వాత అంటారు, నా కొరకు తల్లిదండ్రులైనను, అన్నదమ్ములైనను, భార్య పిల్లలైనను విడిచిపెట్టిన వాడికి ఏహామందును 100 రెట్లు ఎత్తాడట. హల్లెలూయా. అది ఇచ్చే సంగతి తర్వాత. అసలు యేసుప్రభుని వెంబడించడానికి ఏం పెట్టాడు పేతురు? నా అనుకున్నవన్నీ నీ దగ్గర విడిచిపెట్టాను, నేను నీతో పాటు వచ్చాను అన్నాడు. రోజు నువ్వేం విడిచిపెడుతున్నావు దేవుని దగ్గరికి? ఆయన సావాసంలో యేసుప్రభు ఏం విడిచిపెట్టాడట? పరలోకంలో దేవునితో పాటు ఉండి స్తుతులు పొందాల్సిన దాన్ని వదులుకొని, అక్కడ గౌరవాన్ని, మర్యాదను, ఘనతను, సింహాసనాన్ని, రాజభవనాన్ని వదులుకొని నిన్ను ప్రేమించి నీ దగ్గరకు వచ్చాడు. నీకులాగే మనిషిలా పుట్టాడట, నీకులాగే రక్త మాంసాలతో ఉన్నాడట, నీకులాగే యవ్వన దశలో ఉన్న అవన్నిటిని భరించాడు. ఆకలిని, నిద్రని, చలిని అన్నిటిని భరించి నేను నీ కోసం ఇది చేశాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. నీతో ఉండడానికి ఇది చేశాను అన్నాడు దేవుడు. ఆమేన్. ఈరోజు నువ్వేం చేసావు? పేతురు అన్న మాట ఏంటంట? అయ్యా అన్నిటినీ విడిచిపెట్టి అవసరమైతే. ఏది ఎక్కువ అంటే బేరీజ్ వేస్తే ఎవరు ఎక్కువ నాకు? బేరీజ్ అంటే ఏంటి అర్థం? టాటా తూచి చెబితే ఎవరు ఎక్కువ అంటే నాకు నువ్వే ఎక్కువ అని చెప్పాడట పేతురు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏది ఎక్కువ అని చెబుతా ఉన్నావు? రెండో వ్యక్తి పౌలు. 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం. పౌలు గారట యేసు ప్రభు కోసం దేన్నైనా భరిస్తాను కానీ యేసు ప్రభుని వదలను అన్నాడు ఆయన. హల్లెలూయా. యేసు ప్రభు కోసం ఏం చేస్తాను? దేన్నైనా భరిస్తాను కానీ యేసు ప్రభుని మాత్రం వదలను. ఆయనతో సహవాసాన్ని వదలను. ఎన్ని నిందలైనా పడతా, ఎన్ని అవమానాలైనా పడతా, ఎన్ని దెబ్బలైనా తింటాను కానీ యేసు ప్రభుని ఏం చేయను? వదలను. ఆయన చెప్తున్న మాట చదవండి తల్లి. 11:23 నుంచి.
వెర్రి వాని వలె మాట్లాడుతున్నాను, నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరీ విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా ఎలా తిన్నాడటమ్మ దెబ్బలు లెక్కెట్టుకోలేకపోయినా అన్నాడు ఆయన. హల్లెలూయా. అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మారులు, 1 తక్కువ, 5 మార్లు 1 తక్కువ, 190 దెబ్బలు తిన్నాడట, కొరడా దెబ్బలు. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి. అయ్యా చాలా ఆపండి ఒకసారి. ఎంత ఇది ఎవరి కొరకు చేస్తున్నాడు? ఎంత కూడా మనకు దెబ్బ తగిలితే నేను దేవుడికి ఎంత ప్రార్థన చేస్తున్నా, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు. వాక్యంలో ఆయన చెప్తున్నా, అపరిమితమైన దెబ్బలు తిన్నాను కానీ యేసు ప్రభుని ఎన్ని దెబ్బలు తిన్నాడట? నాకు సహవాసం కావాలా. హల్లెలూయా. యేసు ప్రభుతో సహవాసం కావాలా. తల్లిదండ్రులు పిల్లల్ని తిడతా ఉంటారు. ఎలా తిడతారంటే, పిల్లలు ఏదన్నా కోల్పోయి నష్టపోయి లేదా దెబ్బలు తిని ఇంటికి వచ్చారు అనుకోండి, ఎరా ఏం చేస్తాడంటే, పల్లాడు ఉన్న సునీల్ గడు అది కొట్టేశాడు మమ్మీ అంటాడు. వీడు జాగ్రత్తగా మరుసటి మళ్ళీ ఎవరితో ఆడడానికి వెళ్తాడు? అదే సునీల్ గడితో ఏం చేయడానికి వెళ్తాడు? మమ్మీ అది వచ్చేసాడు మమ్మీ, అదే చెప్పాను కదా, ఆ సునీల్ గడు వచ్చేసాడు మమ్మీ, వెళ్ళిపోతాను మమ్మీ ఆడటానికి. అదేంటారు సిగ్గులేదా? నిన్నగా దెబ్బలు తిన్న వాడితో మళ్ళీ ఈరోజు ఏం చేస్తున్నావు? అయినా సరే ఏం కావాలి నాకు? అడే కావాలి. హల్లెలూయా. అయినా సరే ఆడుతో నాట్లో. మరి యేసు ప్రభు విషయానికి వచ్చేసరికి ఏ ఇబ్బంది వస్తుందో నాకు అర్థం కాదు. మీతోనే ఏం చేస్తారంటే, ప్రార్థన చేస్తాం, దేవుడికి కార్యం చేయలేదు, నాశనం చేస్తాడు, అందుకే నేను దేవుని వదిలేస్తానని సగర్వంగా సాక్ష్యాలు చెబుతారు. మళ్ళా ఎక్కడ సాక్ష్యం ఉందని ఇది అసలు? పలానా వాళ్ళ కోసం నేను దేవుని వదిలేస్తానంటావా? సిగ్గులేదు అసలు. ఉందండి అసలు? పిల్లలకు మళ్ళీ కలిసిపోవాలంటే ఏం చెప్తారు? మళ్ళీ ఇదే మనమే పెద్దోళ్ళు పిల్లలతో ఏమని చెప్తాం? పిల్లలతో అప్పుడు కలిసిపోతారు. మరి దేవునితో ఒక ఇబ్బంది వచ్చింది నీకు, సరే మంచిదే, వాస్తవాన్ని దేవుడు తప్పు చేయడు, నీ కోసం నేను బలపరచడానికి సర్లే అమ్మ దేవుడు అన్నాడే అనుకో. అయినా సరే ఏం చేస్తాం? మనం కొండెక్కి కూర్చుంటాం, ప్రార్థనకు రాం, బైబిల్ చదవం. ఏం చేస్తున్నా? దేవుడు నేను చదవను. మళ్ళీ నాతో బిడ్డలు అంటారు, కోపం వచ్చిందని. ఎవరి మీద? ఎంత గొప్పలు మనం అసలు. హల్లెలూయా. పౌలు అంటా ఉన్నాడు, నన్ను దెబ్బలు కొట్టారు, లెక్క పెట్టలేకపోయాను, అనేక సార్లు ప్రాణాపాయ పరిస్థితులకు వెళ్ళిపోయాను. అంటే ప్రాణం పోతాదేమో, ఎవరి కోసం చెప్పరా? సువార్త చేస్తూ ఉంటే కొట్టి చంపేశారట. అలాంటి పరిస్థితులు కూడా నేను దేవుని వదలను అన్నాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా అయితే నీకు 200 పోద్ది ఈరోజు. ఆమేన్. లేకపోతే ఈరోజు మాంసం కూడా పోద్ది నీకు, అంతేనా? ఏం చేస్తాం మనం? ఇది వండి వెళ్దాం, ఇది తిని వెళ్దాం. వాళ్ళు వచ్చే వాళ్ళని కూర్చోబెట్టాలి, మర్యాదలన్నీ చేసి టైం ఉంటే మందిరానికి వెళ్దాం. ఎవరి కోసం ఎవరిని వదిలేస్తున్నావు? నువ్వు తెలుస్తున్నా నీకు ఏమన్నా? నీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుని కొరకు ఏ ముందు ఉంటారో ఊడుతారో. గట్టిగా అయితేనమ్మా చెబుతా ఉన్నాను. మా బిడ్డగారిని మనం పిలుపుతా ఉన్నాం. ఏంటి ఆ పిలిస్తే చాలా జాగ్రత్తగా ఎక్కువగా సమకూరుతారని. కనీసం వాళ్ళు మన కష్టంలో తోడుంటారనే సంగతి మనకి తెలియదు. కానీ వారి కొరకు దేవుని వదిలేస్తాను. ఎన్నిసార్లు ఒక పూట ఆకలి ఉండలేవా? యేసుప్రభుకి ఏం తక్కువైందా? 40 రోజులు ఉపవాసం ఉండి పరిచయం ప్రారంభించాలా? ఉండవు ఒక పూట ఆకలికి. ప్రకటించి కూడా శుభ్రంగా ఆదివారం పూట ఉపవాసం, సాయంత్రం వరకు ఏమీ తినం, 10 గంటల ముందు ఉంటాం సన్నిధిలో. ఖచ్చితంగానా? ఏం పోతుంది? శుక్రవారం చేయాలని రాసిట్టారా బైబిల్లో? మనకేమమ్మా ఎక్కడన్నా శుక్రవారం ఉపవాసం ఉండాలని రాసి పెట్టారా? మనం ఉంటున్నామా లేదా? ఆదివారం యాడ్ చేయండి దానికి. లేదంటే 2 రోజులు ఉండలేను, చూడలే, శుక్రవారం ఆదివారం ట్రాన్స్ఫర్ చేయి. ఎంత అద్భుతంగా దేవుని సన్నిధిలో గడుపుతావు తెలుసా? నిద్ర రాదు నీకు, ఎందుకంటే టిఫిన్ చేసి రావు కదా. వస్తుందా? రాదు అసలు. ప్రభు సన్నిధి కొరకు ఏదన్నా కొంచెం అన్నా వదిలిరండి. హల్లెలూయా. కొంచెమన్నా ఈరోజు ప్రభు నీకోసం ఇది చేస్తా ఉన్నా, నీకోసం ఇది చేస్తా ఉన్నాను, ఏదన్నా చెప్పగలిగేది ఉందా దేవునిలో? పోల్చి చూస్తాం కదా. ఇందాక అన్నాను, స్నేహితులతో అక్షయ బయటికి వెళ్తే ఏం చేస్తారట? అచ్చమాట పడి పెడతా ఉన్నాడు, ఏదో ఒకటి నేను కూడా చేయాలా? మరి దేవుడే కదా అచ్చమాటి నేను రోజు ఫ్రీగా గాలి ఇస్తా ఉన్నాడు, రోజు ప్రభు నీకు ఫ్రీగా ఆయుష్ ఇస్తా ఉన్నాడు, రోజు నీకోసం అనేక కార్యాలు చేస్తాను దేవునికి. ఈ రోజు నువ్వేం చేస్తావు అసలు?
గట్టిగా ఆరాధన స్తోత్రాలు చెప్పండి అంటే 10 స్తోత్రాలు మించి రావు మనకి. తర్వాత సైలెంట్, స్తోత్రం 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 అంట. తర్వాత నుంచి మళ్ళీ ఏం రావు మనకి. ఏం చేసావు దేవుని కోసం? ఏం ఖర్చు అయ్యావు నువ్వు? హల్లెలూయా. ఏమైనా ఖర్చు అయ్యావా? ఈరోజు ఒక 100 స్తోత్రాలు నేర్చుకుందామని ఏ రోజున సూత్ర పుస్తకం తీసి చదివావు నువ్వు? సమయం పెట్టాలి కదా దేవుని కోసం. హల్లెలూయా. దేవుడు అంటే ఏంటి తెలుసుకుందామని రోజుకు 1 గంట బైబిల్ చదువుతున్నావా? దేవుని కోసం తెలుసుకోవడానికి. ఇందులో పెద్ద మాట కూడా చెప్తారు పెద్దలు, ఏంటంటే నాకు చదవడం రాదండి అంటారు. అవునా? అంటారా అనరా అండి? మరి వినడం వచ్చా? వినేటప్పుడు ఏం చేయకూడదు? పడుకోకూడదు. హల్లెలూయా. వినేటప్పుడు ఏం చేయకూడదు? జాగ్రత్తగా ఆలకించాలి దేవుని మాటల్ని, చాలా జాగ్రత్తగా. పౌలట అన్ని దెబ్బలు తిన్నా నేను విడిచిపెట్టను. ఎన్ని అవమానాలండి. పౌలు స్థితి ఏంటో తెలుసండి మీకు? విద్యావంతుడు, గమాలియేలు ఈ పాదముల యొద్ద విద్యను నేర్చుకున్నాను అన్నాడు. గమాలియేలు పెద్ద తత్వవేత్త, అంత పెద్దోడైన ఆయన దగ్గర చదువుకున్నాడట. అంటే ఒక గొప్ప ప్రొఫెసర్ దగ్గర ఆయన చదువుకున్నాడట. హల్లెలూయా. ఎవరి దగ్గరటండి? ఒక మంచి ప్రొఫెసర్ దగ్గర చదువుకున్నాడట. చదువు రాదా ఆయనకి? చదువచ్చు. ఆయనకి పని చేత కదా, డేరాలు కుట్టే పని కూడా వచ్చాట ఆయనకి. హల్లెలూయా. ఏ పని? డేరాలు కుట్టే పని కూడా వచ్చు. ఏ పనిగా పని చేసుకుంటూ పోయేవాడట. ఆయనకి పని చేత కాక దేవుని సేవలోకి రాలా, అన్ని పనులు చెయ్యగలిగి వచ్చాడు దేవుని సేవలోకి. తన కుటుంబాన్ని వదులుకున్నాడు, తన అన్నవారిని వదులుకున్నాడు. తన సొంత అయినటువంటి ఆ యాజకులు, ఆ వర్గానికి చెందిన వారి తనను చంపాలని చూసిన ప్రభుని విడిచిపెట్టలేదు. ఈ రోజు నీ మీద దెబ్బ పడుతుందంటే ప్రభుకి స్తోత్రం చెప్తావు నువ్వు. ఏమని? తర్వాత తన ప్రభు ఖాళీ లేదు కదా అని. అవునా కాదా అండి? ఏం విడిచిపెట్టావు దేవునితో సహవాసం కోసం? నేను మళ్ళా చెబితే తలలు దించుకుంటారు మీరు అందరూ కూడా. కానీ వాస్తవం, దేవుని కోసం ఆకలితో ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఉపవాసాన్ని పేరెడతాం కదా దానికి. ఉపవాసం ముగించేలోపే వంట వండి రెడీ చేసుకుంటా. కరెక్ట్గా 6 ఎప్పుడు అవుద్దా లేదా 3 ఎప్పుడు అవుద్దా వెంటనే దాడి చేసేయాలి వాటి మీద. మన దృష్టి అది 3 ఎప్పుడు అవుద్దా అని చూస్తాం, కానీ 3 గంటలను దేవునితో గడిపిన సమయం ఉందా? ఏం పెడుతున్నారు దేవుని దగ్గర? నీ మనస్సు అంతా ఉపవాసం అయిపోయిన తర్వాత సంగతి ఆలోచిస్తావు కదా. నీ మనస్సు ఎవరికి ఇమ్మన్నాడు దేవుడు? ఆయనకిస్తే ఆయనతో మాట్లాడాలా, ఆయన వాక్యం చదవాలా. మనకేంటి? బిర్యానీ తెచ్చారమ్మా, డాడీ బిర్యానీ తెచ్చాడు, అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టే, రేపు అయిపోద్ది పార్సింగ్, రేపు తినేస్తాను. వాస్తవం నిజం, మన నవ్వు అందుకే వస్తుంది. 3 గంటల తర్వాత ఇంకా ఆపేది లేదు. హల్లెలూయా. 3 ఏళ్ళ తర్వాత యుద్ధం చేస్తాం ఇంట్లో చాలాసార్లు. 3 తర్వాత తింటాను కదా, తినేసారు నాకు ఎట్టకుండా అని. మనసు ఎక్కడ ఉంది మనకి? పౌలట అనేక సార్లు ఉపవాసాలు ఉన్నాను అన్నాడు. ఉపవాసం అనేది ఎప్పుడు ఉంటారో తెలుసా అండి? ఆహారము తినడానికి ఉండి వదులుకుంటే ఉపవాసం. పౌలు అన్నాడు, నాకు అనేక సార్లు అన్నపానం లేక పస్తున్నాను అన్నాడు ఆయన. అంటే తినడానికి కూడా ఏం లేదు, తిండి లేని సమయంలో పస్తున్నాను, కానీ ఎవరిని విడిచిపెట్టలా, దేవుణ్ణి విడిచిపెట్టలా. ఇంట్లో నాకేమీ లేదండి. ఈరోజు మీరు అనేక మంది సాక్ష్యాలు చెబుతూ మా పరిస్థితి ఎలాగా ఉంది అన్ని చెబుతున్నా, నీవు ఎన్నిసార్లు దేవుణ్ణి వదిలేసావు? పౌలు వదిలాడా? తినడానికి లేకపోయినా ఆకలి తప్పులైనా ఉన్నాను కానీ దేవుణ్ణి మాత్రం వదలను అన్నాడు. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడాలమ్మా. ఆయనతో సహవాసం కొరకు ఏదోటి పెట్టాలి నువ్వు. ప్రభు నీకు ఇస్తాడు, పెట్టేవన్నీ నీ చేతుల్లో ఇస్తాడు. సమయం దేవుడు ఇచ్చాడా లేదా? ఎవరండి? సమయం దేవుడు ఇచ్చాడా లేదా? ఎక్కడ పెడతాం మనం? ఎర్లీ మార్నింగ్ చీకటితో 8 గంటలు లెగుతాం మంచం మీద నుంచి, చాలా చీకటితో. అసలు నవ్వుతున్న వాళ్ళకి దేవుని మహిమ కలుగును గాక. సమయం ఎక్కడ పెట్టాలట? మంచం మీద పెడతామే. పెడతాం లేదా తల్లి? మనిషి శరీరానికి ఎన్ని గంటలు నిద్ర అవసరం? 6 నుంచి 8 గంటలు. ఒక్కొక్కరు క్రమం తప్పకుండా 12 గంటలు పడుకుంటారు. రాత్రి 12 గంటలు కాదు, 12 to 12 సమయం పెడుతున్నారా? పౌలట జాగారాలతో దేవుని స్తుతించాను అన్నాడు. హల్లెలూయా. ఎక్కడ జాగారం చేసి ఉంటాడో తెలుసా అండి? అర్ధరాత్రి సమయంలో ఓడ సముద్రంలో వెళ్తుంటే పగిలిపోతేనట ఆ చెట్ల మీద కూర్చొని కళ్ళు మూసి పడుకోవడానికి అవ్వని పరిస్థితి. నీళ్లు కిందన చల్లగా ఉంటాయి, మునిగిపోతామని అదో పరిస్థితి. బాధ, భయంతో అక్కడే బిక్కుమంటుంటా రాత్రి జాగారం చేస్తూ బ్రతుకుతామో చస్తామో తెలియదు. ఉదయానికన్నా సమయంలో కూడా దేవునికి స్తోత్రాలు చెప్తూ బతికాడు. అందుకని పౌలు గారిని తీసుకున్న రోజు లెక్కల్లో మనం. హల్లెలూయా. 3వ వ్యక్తి చూద్దాం. యోబు 1వ అధ్యాయం తీద్దాం.
1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం. తీసిన వాళ్ళు ఆమె చెప్పండి, అందరూ కూడా తీయాల. యోబు కీర్తన ముందు ఉంటుంది అయ్యారు, చదవాలా? యోబు గ్రంథం 1వ అధ్యాయం, ఆమె చెప్పండి గట్టిగా. రైట్. యోబట దేవుణ్ణి తిట్టేటువంటి అవకాశం వచ్చిందట యోబుకి. ఎవరిని తిట్టే అవకాశం? కానీ ఆ యోబు ఏం కోరుకున్నాడో తెలుసా? నేను అస్సలు తిట్టను ఎవరిని, దేవుణ్ణి అస్సలు తిట్టను. నాకు ఇచ్చినవన్నీ దేవుడు ఇచ్చాడు, తీసుకున్నా దేవుడే తీసుకుంటాడు. మహిమ ఎవరికి? అది చెప్పండి. ఏది జరిగినా స్తోత్రం, హల్లెలూయా. తిట్టే పరిస్థితి వచ్చిందట, తిట్టమన్న ప్రేరణ వచ్చిందట, తిట్టేటువంటి పరిస్థితులు వచ్చాయట. కానీ నోరు తెరిచి దేవుణ్ణి ఒక్క మాట అనలేదు ఆయన. వాక్యమే సాక్ష్యం దానికి. వాక్యం ఎవరంటే దేవుడే, ఆయనే సాక్ష్యం దానికి. చూడండి 1వ అధ్యాయము 11వ వచనం. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును, అతని కలిగిన సమస్తాన్ని మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే, నీ ముఖం మీద ఏం చేస్తాడు? దూషించి నిన్ను దూషిస్తే ఏమవుతుందట? విడిచిపోతారు. అమ్మ నా మాటలు ఆలకించండి. నువ్వు దేవుని తిడితే అంటే దాని అర్థం ఏంటంటే దూషిస్తే దేవునికి విడిచి వెళ్ళిపోవడమే, దూరం అయిపోవడం. అంటే కలిసి ఉన్నాడా లేదా యోబు దేవునితో సహవాసంలో ఉన్నాడా లేదా? కిందకి వెళ్ళిన తర్వాత అపవాదట మొత్తం కలిగినవన్నీ తీసాడట. ఎడ్లను, గొడ్లను, ఒంట్లను, పిల్లలను, మొత్తం తనకు ఉన్నవన్నీ తీసేశాడట. రెండోసారి దేవుని దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడట, చూసావా యోబు, నేను అన్నీ తీసేస్తాను కానీ ఏమీ అనలేదు. ఎడ్లు లేవు, గొర్రెలు లేవు, పశువులు లేవు, పనివారు లేరు, పిల్లలు లేరు, అన్ని ఒక్క రోజులో తీసేశాడట దేవుడు. ఒక్క రోజులో తీస్తే యోబు ఒక్క మాట అనలేదట. హల్లెలూయా. యోబు ఏం చేయలేదు? ఒక్క మాట అనలేదు. 4 రోజులు ఆరోగ్యం తీస్తే 5వ రోజు నీ నోట్ల స్థుతులు వచ్చేస్తాయి. రావా అండి? ఎంత ప్రార్థనలో ఉన్నాను, దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు తిరగేస్తా ఉంటాం మనం. యోబు ఏమని అన్నాడు? అలాగా స్తోత్రం, దేవునికి మహిమ. సమస్తము ఇచ్చినది ఆయనే, ఇచ్చింది తీసుకున్నవాడు ఆయనే, ఆయనకు మాత్రమే. హల్లెలూయా. అది యోబు. రెండోసారి చూడండి ఏం జరిగింది. 2వ అధ్యాయం 5వ వచనం. తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును కదా, ఇంకొకసారి నువ్వు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే. ఇప్పుడు వరకు బయటికి కదా, ఇప్పుడు అన్నాడు అతని శరీరాన్ని ముట్టు. నువ్వు ఒక్కసారి అతని శరీరాన్ని బాగా మొత్తేవనుకో, ఒంటి నిండా గడ్డలు వచ్చాయట ఆయనకి. ఏమొచ్చాయండి? ఒక్క గడ్డ ఉంటే మనం విలువలాడుతాం కదా, ఆడతారా? ఒంటి నిండా గడ్డలు వచ్చాయట, గడ్డలు పగిలిపోయాట. పగిలిపోయి రసి కారుతూ, సీము కారుతూ, రక్తం కారుతూ ఉండి, ఆ పగిలినట్టు ఉండకుండా కన్నాలు పడిపోతే ఎముకలు అందులోంచి కనబడితే ఆ దురద తీసుకోవడానికి, దురదను పోగొట్టుకోవడానికి చిల్ల పెంకును ఇరుపుకొని దాంతో గోక్కున్నాడు యోబు. అయ్యా ఎందుకు ఇలా చేసావు అనలేదు, నిన్ను వదిలేస్తాను అనలేదు. ఈరోజు వదిలేస్తానన్న మాట ఎంత సులువుగా అంటారో తెలుసా అండి? ఫ్రెండ్స్ అయినా, భార్యాభర్తలైనా, ఎవరైనా సింపుల్గా వదిలేస్తాను. దేవుడు కలిపిన వ్యక్తి విషయం చెబుతా ఉన్నాను. ఏమంటావు సింపుల్గా? నువ్వు నాకెంత తెలిసేసుకుందామా, వదిలేసుకుందామా అని. యోబు ఏం చేశాడు తెలుసా? అన్నీ ఇచ్చిన దేవుడు అన్ని వెనక్కి తీసుకున్నా సరే ఏమన్నాడంటే ఒక్క మాట తిట్టలేదు, ఒక్క మాట తిట్టలేదు. ఇప్పుడు ఎంత ప్రేరణ ఉందో చుట్టుపక్కల నుంచి, ఎంత అపవాది ఏం చేస్తాడట? ప్రేరేపిస్తాడు, అన్ని తీసేస్తాడు, మొత్తం అన్ని తీసేస్తాడు. ఇది జరిగింది అనుకున్న తీసేస్తాడు, దీనివల్ల పెరిగింది అనుకున్నది అన్ని తీసి తిట్టు దేవుణ్ణి. ఎందుకంటే నువ్వు తిడితే దేవుడికి ఏమవుతావు? దూరం అయిపోతావు. సహవాసం నుంచి బయటికి పోతే చాలు, నాశనం దగ్గర అయిపోయినట్టే. ఆ మాట ఇంకొకటి చూడండి, 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్లి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకు కొనుటకై చెల్లపెంకు తీసుకొని ముదులో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ, అప్పుడు గోపుకుంటున్న సమయంలో ఆయన భార్య వచ్చి ఏమన్నదట? నీవు ఇంకనూ యథార్థ
ఇంకను నువ్వు యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. హల్లెలూయా. ఈరోజు ఈ మాట చెప్తున్నా, దయచేసి మీరు అందరూ నోరు వెళ్ళబడతారు ఖచ్చితంగా. యోబు భార్యకు ఉన్న జ్ఞానం నీకుందా? ఏదో చెప్తున్నానండి, యోబుకు భార్య జ్ఞానం ఏముందండి? యోబు భార్యకి జ్ఞానం ఎక్కడుంది? ఎక్కడన్నా రాసుందా వాక్యంలో? యోబు గ్రంథంలో మొత్తం అంతట్లోనే లేదు. మీరు చదివితే అర్థమవుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరం అవుతావో నువ్వు ఆటోమేటిక్గా చచ్చిపోతావు. ఏమవుతావు నువ్వు? యోబు భార్య అన్న మాట్లాడి తెలుసా, దేవుని దూషించి. నువ్వు అప్పటి వరకు ఏమవ్వో నాకు ఖచ్చితంగా తెలుసు. ఏంటి ఖచ్చితంగా తెలుసు అంటే, నిన్ను చావే కనుక లేకపోతే మరణమే కనుక నిన్ను తీసుకోవాలని అనుకుంటే పిల్లలు ఖచ్చితంగా పార్టీ చేసుకుంటున్నారు. ఆ టైంలో నువ్వు అక్కడ ఉండవు కదా, అక్కడ లేవు. గొర్రెను గొడ్లను శత్రువులు వచ్చి దాడి చేస్తారు, అక్కడ ఉన్నావు నువ్వు, అక్కడ లేవు. లేకపోతే ఆ ఒంటలను గాడిదలను తీసుకుని వెళ్ళిపోయారు, ఆ శత్రువులు వచ్చిన అక్కడ ఉన్నావు లేదు. సుడిగాలు వచ్చి అంతలు పడగొట్టిన అక్కడ ఉన్నావు లేదు. అగ్ని వచ్చి కాల్చింది అక్కడ ఉన్నావు లేదు. మరణము నీ మీదకు రావట్లా. ఎందుకురా అంటే నువ్వేం చేయట్లేదు దేవుణ్ణి. నేను ఈరోజు నీ మాట చెప్తున్నా, ఆలకించండి. నీ నోట్లో స్తుతున్నంత వరకు నీ పరిస్థితి ఎలాగున్నా దేవుడు దాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంటాడు. ఎలా ఉన్నని జీవం నీలో నుంచి పోదు. జీవం నీలో నుంచి పోనే పోదు. రెండోసారి శరీరం అంత పరిస్థితులకు వెళ్ళిందంటే ఎవరైనా చచ్చిపోతారు, కానీ యోబట చావలేదు. కానీ యోబు భార్య అన్న మాట ఏంటి తెలుసా? ఎందుకంత భరిస్తావు? ఇంకా ఎందుకు చెప్పనమ్మా, ఎందుకు భరిస్తావు? నీ యథార్థతను విడిచిపెట్టవా? ఎంత యథార్థంగా ఉన్నాడు ఎవరికి తెలుసట? వారికి తెలుసు. నీ యథార్థత నువ్వు విడిచిపెట్టట్లేదు, దేవుణ్ణి దూషించట్లేదు. దూషించి చచ్చిపో. ఇంత భరించడం ఎందుకు? ఇంత బాధపడడం ఎందుకు? నీ చావు ఎందుకు రావట్లేదరా అంటే ఖచ్చితంగా తెలుసు ఆవిడికి, నువ్వు దూషిస్తే చావు వస్తుంది. నువ్వు దేవునికి ఇష్టంగానే ఉన్నావు, ఇంకా ఇష్టంగానే ఉన్నావు. కానీ ఆవిడికి తెలియని ఇంకొక మాట ఏంట్రా అంటే, ప్రతి దాన్ని దేవుడు మార్చగలడు. ఆవిడికి తెలిసిన విషయం ఏంటి తెలుసా? అంటిల్ ఒక మనిషి దేవుని దూషించేటంత వరకు కూడా వాడి జీవము వాడి నుంచి పోదాం ఖచ్చితంగా. యోబు భార్య తెలివైంది, అందుకనే చచ్చిపో అన్నది. ఎలా చచ్చిపోవాలట? నువ్వు ఆటోమేటిక్గా దేవునికి దూరం అయితే ఏమవునట్టు? మరణానికి దగ్గరేనైతే. అప్పుడు సొంత భార్య వచ్చి ఆ మాట చెప్పింది కదా, దూషించాడు ఆయన. ఈరోజు ఎవరన్నా సరే నువ్వు జాగ్రత్తగా దేవుళ్ళు నిలబడుతూ ఉన్నప్పుడు, నీకు ఇంట్లో ఒంట్లో అన్ని శోధనలు వస్తూ ఉన్నప్పుడు ఎవరో నీ కోసం తెలియని వచ్చామ్మా, ఎంత ప్రార్థనలో ఉన్నావు కదయ్యా, ఎంత దేవుడు నీ జీవితంలో ఎలా చేశాడా అని అనగానే వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మనం మొదలెడతాం, నిజమే ప్రభు నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను అయినా నాకు ఎలా ఎందుకు చేశాను? అరే అది అపవాది ప్రేరణ. హల్లెలూయా. దేవుడి నుంచి నిన్ను దూరపరచడానికి అపవాది ప్రేరణ. అది ఎలా ఉంటుందంటే, నువ్వు సూపర్ అన్నట్టు ఉంటుంది కానీ దేవుడు కరెక్ట్ అన్నట్టు ఉండదు. మీతో నేను మాట్లాడుతున్న എല്ലാ వేళలా కూడా నేను మాట అంటాను, నిజమే కానీ అంటాం. దేవుని చిత్తం ఏంటో మనకి తెలియదు. నీ ఇబ్బంది గొప్పదే, కానీ నీకంటే గొప్పవాడు ఎవరు? దేవుడు. నీ పరిస్థితి చాలా అసహ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయింది, నిజమే, చాలా కఠినమే, కానీ దాన్ని మార్చగలడు దేవుడు. హల్లెలూయా. దాన్ని ఏం చేయగలడు దేవుడు? మార్చగలడు. ఈ ముగ్గురు వ్యక్తులు మీరు చూశారు. పేతురుని చూశారు. పేతురు ఏం వదులుకున్నాడు? అన్ని వదిలేసుకున్నాను. పౌలు అన్నాడట, దేన్నైనా భరిస్తాను కానీ దేవుణ్ణి మాత్రం వదులుకోలేను. మూడవది యోబుని చూశారు. యోబు అన్నాడట, అన్ని ఇచ్చింది ఆయనే, తీసుకున్న ఆయనే, ఆయనకే మహిమ కలుగును గాక, కానీ ఆయన నుంచి మాత్రం నేను వేరవను. నీకు అర్థం కావాల్సింది ఏంట్రా అంటే, నువ్వు బాధలో ఉన్నా దేవుడికి నువ్వు కావాలా, నువ్వు వ్యాధిలో ఉన్నా దేవుడికి నువ్వు రెడీ చెప్పండి. అందుకనే సన్నిధికి రండి అంత బాగోకపోయినా నువ్వు ఎలా ఉన్నా దేవునికి మాత్రం నువ్వు కావాలి. నీ స్వస్థత ఇచ్చేది ఆయన తెలుసు కదా, ఎక్కడ రావాలి అప్పుడు? ఆమేన్. ఇప్పుడు నేను ఆఖరి మాట చెప్పి ఇక ముగిస్తాను కొన్ని నిమిషాల్లో. సహవాసం అని దాని నుంచి అన్ని మాట్లాడుతున్నాం కదా. దేవుడు మన కొరకు అంత తగ్గించుకొని వచ్చాడు. కొంతమంది భక్తుల జీవితాలు చూస్తాం, వాళ్ళు ఎలాగా దేవునితో సహవాసం కోసం అన్నిటిని విడిచిపెట్టిన వాళ్ళు కొంతమంది, అన్నిటిని భరించిన వాళ్ళు కొంతమంది, వ్యక్తిగత జీవితం కుప్పకూలిపోయినా సరే విడిచిపెట్టని యోబును మనం చూస్తాం కదా. అసలు ఈ సహవాసంలో ఏముంది? మనందరికీ తెలిసిన సమాధానాలే. అదే యోబు గ్రంథం తీద్దాం ఒకసారి.
22, 21. చదవండి. ఆయనతో సహవాసం చేసిన ఎడల ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. నీకేం కలిగిద్దట? సమాధానము కలుగును. ఆమేన్. ఆయనతో సహవాసం చేస్తే నీకేం కలిగిద్ది? ఎక్కడెక్కడ సమాధానం కావాలి నీకు చెప్పండి. ఇంట్లో సమాధానం కావాలన్న వాళ్ళు చెయ్యొద్దండి. పనిచేసే దగ్గర వద్దన్న వాళ్ళు చెయ్యొద్దండి. పనిచేసే దగ్గర వద్దంటామా? అబ్బే ఇందాక చాలా సాక్షి చెప్పింది, మీరు అందరూ ప్రార్థన చేస్తే ఒత్తిడి తగ్గింది. కానీ జీవితం మొత్తం ఉంటాయి అవి. హల్లెలూయా, ఉంటాయా? కానీ మనకు పనిచేసే దగ్గర సమాధానం కావాలో వద్దా? ఇంట్లో సమాధానం కావాలో వద్దా? పిల్లలతో సమాధానం కావాలో వద్దా? భార్యాభర్తల మధ్య సమాధానం కావాలో వద్దా? అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఆయనతో సహవాసం చేసినట్లు నీకేం కలిగిద్ది? సమాధానం కలగడానికి నువ్వు వ్యక్తులతో సహవాసం కాదు, మొదట ఎవరితో సహవాసం చేయాలా? మనం ఏం చేస్తాం? వ్యక్తుల సహవాసం కోసం దేవుని సహవాసం వదిలిపెట్టేస్తాం. తర్వాత దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా అంతలా వాళ్ళతో ఉన్నాను. ఎవడు ఉండమన్నాడు నేను అసలు? అంటే వాస్తవం కాదా? అసలు నేను ఎవరు ఉండమన్నారు? దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నాతో సహవాసంలో ఉంటే మొత్తం అంతా సమాధానంగా ఉంటాయి. నువ్వేం చేస్తావు అంటే దేవుడిని వదిలిపెట్టి వాళ్ళతో సహవాసంలోకి వెళ్తావు. పొద్దున రూపాయి 10 రూపాయలు అవుతుంది, లేదా బొమ్మ బరుసు అవుతుంది. తేడాలు వచ్చిన తర్వాత ఎంతలా చేశాను ప్రభు నేను ఏమన్నానా? చేయమన్నాడండి దేవుడు? లేదే, మన తప్పులు కదా, అవునా కదా? రెండవది మత్తయి 11:28 మీ అందరికీ తెలుస్తుంది. చెప్పండి. ప్రయాసపడి నా యొద్దకు నేను మీకు, నా యొద్దకు అంటే అర్థం ఏంటి? నాతో ఉండండి, నాతో కలిసి ఉండండి, నా దగ్గర రండి, మీకేమిస్తాను నేను? నా సహవాసంలోకి వస్తే మీకేం కలిగిద్ది? మీరు అనేక భారాలు మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా మంది 30 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి? పిల్లల పెళ్లి సంగతి ఆలోచిస్తారు. 30 సంవత్సరాల వరకు ఉంటావు ఊడుతావు అన్న సంగతి ఎవరికి తెలుసు? చెప్పండి. దేవుని తెలిసే తెలియదా? భారాలన్నీ ఆయన మీద వెయ్యి, మొత్తం అన్ని కూడా ఆయన మీద వెయ్యి. ఆయన అదే కదండి, ప్రయాసపడి భారం మోస్తూ ఉన్నారు. రేపటి సంగతి విషయం తలలు బాధీసుకుంటూ కొట్టేసుకుంటూ ఎలాగ మళ్ళీ ఆదివారం సాక్షి చేస్తాం. అద్భుత రీతిగా దేవుడు సహాయం చేస్తాం. ప్రభు ఆ మాట ముందు నుంచి చెప్తున్నాడు. ఆయన నీకు సహాయం చేయవాడను నేనే, నిన్ను పోషించేవాడను నేనే అని ఆయన చెబుతా ఉన్నాడు కదా. ఎందుకు అత్యధిక ఆయాసం నీకు? విశ్రాంతి ఇస్తాడట నీకు. హల్లెలూయా. అన్నీ ఆయన మీద ఎత్తి శుభ్రమైన నిద్ర ఎత్తాడు. నిద్ర లేక ట్యాబ్లెట్లు వేస్తారు. మా బిడ్డ వేస్తుంది ఇక్కడ. అవసరం లేకపోయినా లివోసిటిసిన్ ట్యాబ్లెట్ వేసి పడుకుంటుంది. ఎందుకంటే నిద్ర కోసం. దేనికోసం? యాతన ఎక్కువైతే నిద్ర రాదు. ఆమె దేవుడు ఏమన్నాడంటే, భారాలంటే యాతనలే, నా మీద వేసి నువ్వు పడుకుంటే వెయ్యి మనం పూర్తిగా 50-50 సగం వేస్తాం. సగం ఇలా వేసి సగం మళ్ళీ తీసుకుంటాం. లేకపోతే బ్యాగ్తో ఇంకొద్ది పెద్ద యాక్టింగ్ చేస్తారు చాలా మంది. మొత్తం భారాలన్నీ దేవునికి అప్పచెప్తారు. ప్రార్థనలో 1-2 గంటలు అప్పచెప్తారు. 2 గంటలు దాటిన తర్వాత అదే బ్యాగ్ను మళ్ళీ మోసుకుంటూ బెడ్డ దగ్గరికి వెళ్తారు. ప్రభువుకి అవకాశం ఇవ్వండి తల్లి, సహవాసంలో ఉండండి. హల్లెలూయా. ఎంతకన్నా మాట, స్నేహితులు బయటగా తిరగరు సుమి. నీ స్నేహితునికి సాయం చేస్తారా చేయరా? మన దేవునితో సహవాసం ఉన్నప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. సహవాసంలో దేవుడు ఏం చేస్తాడు? మనకి సహాయము చేస్తాడు. ఆయన మెయిన్. యోహాను 14:3 నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో. చాలు. ఇప్పుడు దేవుడు అంటా ఉన్నమాట అంటే, నేను వెళ్ళి మీకోసం ఏం సిద్ధపరుస్తాను? నేను ఎక్కడికి వెళ్తాను? తండ్రి దగ్గరికి. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ స్థలం సిద్ధపరుస్తాను. ఎందుకు రండి? మీరు ఎక్కడ ఉండాలా? పరలోకంలో ఉండాలి, నాతో పాటు ఉండాలి. ఇప్పుడు దేవునితో సహవాసం ఉంటే మనం ఎక్కడ ఉంటామట? గట్టి చెప్పండి. దేవునితో సహవాసం ఉంటే ఎక్కడ ఉంటాం మనం? పరలోకంలో ఉంటాం. నువ్వు ఈ లోకం కోసం దాన్ని వదిలేసుకుంటావు. నువ్వు వదులుతారో వదలరా? చాలా మంది చెప్పండి. ఈ లోకం కోసం పరలోకం వదిలేసేవాళ్ళు. ఇస్కరియోతు యోధ వదలలేదా? ధనం కోసం, వెండి నాణ్యాల కోసం వదిలేసాడా లేదా? మరి నువ్వు దేనికి వదిలేస్తావు? ఆయన ధనం, వెండి నాణ్యం అన్నాడు. నువ్వు స్నేహితుల కోసం వదిలేస్తావు, చుట్టాల కోసం వదిలేస్తావు, బంధువుల కోసం వదిలేస్తావు, వేరే పనుల కోసం వదిలేస్తావు, బయటకు అర్జెంట్గా ఏదో పని చేయించుకోవడానికి వదిలేస్తావు. అన్నిటికీ వదిలేస్తాం మనం. ఒకటి దీని తర్వాత వెళ్ళొచ్చుగా? లేదు. దానికి ముందే చేసుకోవచ్చుగా? లేదు. దేవుడు కదా, ఏమి అంటున్నా? హల్లెలూయా. వాక్యం రాయబడింది, ప్రతి దానికి
లెక్క అడుగుతాడు. దేనికైతే లెక్క అడుగుతాడు? గట్టి చెప్పండి. మాటకే కాదు, నువ్వు చేసిన చేతలు కూడా దేవుడు ఏం చేస్తాడట? లెక్క అడుగుతాడు. ఒకసారి నువ్వు చెయ్యెత్తావేమో, దానికి లెక్క అడుగుతాడు. నోరెత్తావేమో, దేవుడు లెక్క అడుగుతాడు. నిన్ను వదిలిపెట్టాడు ఆయన. హల్లెలూయా. ప్రతిదానికి లెక్క అడిగే దేవుడు కదా ఆయన. వాక్యంలో చెప్తున్న మాట, నీకు పరలోకం ఇస్తాడట. ఏం చేస్తాడు ఆయన? ఆయనతో సహవాసం ఉంటే నీకేం ఇస్తాడు ఆయన? సంతోషం, సమాధానం ఆయనే ఇస్తాడు. విశ్రాంతి ఆయన ఇస్తాడు. నిత్య రాజ్యంలో చోటు ఆయన ఇస్తాడు. దాని కొరకు దేవుడు అంటా ఉన్నాడు. ఏం పెడతావు ఈరోజు నువ్వు? చెప్పండి. ఏమన్నా పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? నిజంగా ఏమన్నా పెడతాను దేవునితో సహవాసం కోసం అంటావా? ఆన్లైన్ ప్రార్థన మీ ఇంట్లో ఎన్నిసార్లు చేసుకున్నా చెప్పండి నాకు ఒకసారి. ఆన్లైన్ ప్రార్థన తప్ప నోరులు వచ్చేస్తే ఎట్లా అంటే సన్నిధిలో పెట్టలేదు కదా బాబు, మరి ఇల్లు కాదా? ఇంట్లో చేసుకోకూడదమ్మా. ఒక రాత్రి ప్రార్థనలో గడిపావా? ఆరాధన చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, నీ పరిస్థితిని దేవుని దగ్గర చెప్పుకుంటూ ఒక రాత్రి గడిపావా? ఓ రాత్రి నిద్ర, అమ్మ బాబోయ్, అసలు ఒక్క రాత్రి పడుకోకపోతే ఇంకేమైనా ఉందా? ఒక్క రాత్రి నిద్ర పెట్టము. ప్రభు మనకు కావాలా? మనకున్న దాంట్లో ప్రభుని కొరకు ఇవ్వడానికి సిద్ధపడం. ప్రభు మనకు కావాలా? ప్రభు కొరకు ఒకసారి బంధువులు వదులుకొని రా అంటే, లేదు నాకు బంధువులే కావాలా? ఒకసారి కొన్ని కార్యక్రమాలు వదులుకో, దేవుడు ముఖ్యం మనకి అంటే, నేను దానికి వెళ్ళకపోతే అస్సలా, నేను వెళ్ళకపోతే పెళ్ళి అయిపోతాను. పెళ్లి కూతురు వీళ్ళలాగా, పెళ్లి కొడుకు వీళ్ళలాగా. ఆ రోజు ఆదివారం అయినా వెళ్ళిపోతారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఈ ప్రయాణం కాపుదలు ఎవరు ఇవ్వాలి? మళ్ళా ఎల్లుడు సిగ్గు లేకుండా ప్రార్థన చేసుకుని వెళ్తాం తెలుసా సుమి? ప్రభువా క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. ఏంటి నేను వదిలేసి వెళ్తున్నాను మళ్ళా? క్షేమకరమైన ప్రయాణం. దేవుని వదిలితే క్షేమం ఏంటి చెప్పండి? ఎన్నో అనుభవాలు మీకు ఉన్నాయి. మీ వ్యక్తిగత జీవితంలో లేవా? మందిరం చూసి, ప్రార్థన చూసి వెళ్ళిన తర్వాత ఇబ్బందికర పరిస్థితులకు వెళ్ళిన అనుభవాలు ఉన్నాయా లేవా మీకు? కారణం ఏంట్రా అంటే మనమే. ఈరోజు నేను మీకు ఈ మాట చెప్తున్నాను. దేవుని సహవాసం కోసం భక్తులైన వారు తమ ఆకలిని, నిద్రను, ఆహారాన్ని, తమ యొక్క చెందిన అన్నిటినీ వదిలిపెట్టి నాకు దేవునితో సహవాసం కావాలని సిద్ధపడ్డారు. హల్లెలూయా. దేవునితో సహవాసం కావాలని సిద్ధపడ్డారు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, వాళ్ళలాగా నువ్వు ఉండాలని ఆశపడితే కొన్నిటిని వదులుకోవాలి. దేవుని కోసం వదులుకోవాలి, తప్పదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ మాట చెప్పండి దేవుని దాసుడిగా. తప్పని చెప్పాలా? చాలా వెంటనే చెప్పాలా? చెప్తారా అమ్మా? చెప్తారా? అడిగిన దానికి సమాధానం వెంటనే చెప్తారా? సరే, ఆదివారం ప్రార్థనకి ఫస్ట్ వచ్చేది ఎవరు ఇక్కడ? దానికి కూడా సమాధానం చెప్తారు. మీ సంగతి కాదు అడిగింది. అసలు ఫస్ట్ ఎవరు వస్తారు ఆదివారం? అవన్నీ కాదు తల్లి. సంఘస్థులు ఎవరు వస్తారు ఫస్ట్? చిన్న మేరీ. ఇంకా సరే, శుక్రవారం ప్రార్థన ఫస్ట్ ఎవరు వస్తారు? ఏంటిది ఇంట్రెస్ట్ గా? శుక్రవారం రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసు నాకు. చెప్పండి కొంచెం. నేననే మాట ఏంటంటే, నీకు తెలుసు కదా పలానా వాళ్ళు ముందు వస్తారన్న సంగతి తెలుసా తెలీదా? తెలుసా తెలీదండి? వాళ్ళ మీద వంకలు టొంకలు చెప్పొద్దు. వాళ్ళకి ఏముందా వచ్చేస్తారు అనొద్దు. నువ్వు నిన్ను ఇది మాట నిన్ను అడుగుతున్నాను, నువ్వు ఎప్పుడైనా చెప్పుకోగలుగుతున్నావు అలాగా? నేను ముందుంటాను దేవుని విషయాల్లో. ఎప్పుడు? నేను ముందుంటాను, దేవుని సహవాసం కోసం పరితపిస్తాను, నేనే ముందు వస్తాను అన్న సంగతి ఎప్పుడైనా ఉందో నీకు? రివర్స్లో ఉంటాం మనం. వెళ్దాము, చేద్దాము. ఇంకా మెసేజ్ స్టార్ట్ అవ్వదు కదా. ఏంటి స్టార్ట్ అవ్వదు? చెప్పండి గట్టిగా. మెసేజ్ స్టార్ట్ అవ్వదు కదా. ఇంకా పాటలు అవుతాయి. మరి పాటలు ఎవరికి? పాటలు ఏం దయ్యాలిగా? పాటలు దేవునికి కాదు. ఈ స్వరం వద్దు అందులో, ఈ చప్పట్లు వద్దు అందులో, నువ్వు నిలబడి మహిమపరచొద్దు అందులో, వద్దు. మనకి మెసేజే కావాలా. కొన్ని పరిపూర్ణంగా దాన్ని నడుచుకుంటాం అన్నట్టుగా. మరి అదో పెద్ద అబద్ధం. మళ్ళీ ఇది ఖచ్చితంగా చెబుతా ఉన్నాను, సహవాసం దేవునితో చెయ్యాలి. హల్లెలూయా. దేవుని సహవాసం కొరకు దేనినైనా విడిచిపెట్టాలి. ఆమేన్. నేను మరలా చెప్తున్నాను, సంఘ సభ్యులందరికీ చెబుతున్నాను, ఈ వర్తమానం సంఘానికి. నువ్వు దేవుని కొరకు ఏం చేస్తావు అన్న దాన్ని బట్టి దేవుడి నీ వైపు కదిలేది ఉంటుంది, నిన్ను చూసేది ఉంటుంది. ఆగరు చేసిన ప్రార్థన దేవుడు ఎన్న ఆలకించాడు. ఎందుకు తెలుసా అండి? ఇంకా ఆ రోజు దేవుని సన్నిధిలో తన మనస్సంతా విప్పి ప్రార్థన చేస్తామంటే మాటలు రావడానికి ఇంకా లేవట. మాటలు అన్నీ అయిపోతే తన మనస్సు దేవునితో మాట్లాడుకుంటాం తలా ఉందట దేవుళ్ళు. అందుకని దేవుడు ఏలి ద్వారా ఆమెన్ అనిపించాడు. హల్లెలూయా.
నీ విషయంలో జరగాలి అంటే ఒకటి అన్నిటికంటే బయట తన భర్త పార్టీ చేస్తున్నాడు, మందిరానికి వచ్చాడు, అక్కడ తోతులు వేసాడట ఆయన, బయట మంచి వంట జరుగుతుంది, విందు జరుగుతుంది, అందరూ పని వాళ్ళందరూ తింటూ సంతోషిస్తూ ఉంటా ఉంటే ఒక్క ఈ యొక్క బిడ్డ అన్న మాత్రం ఏం చేస్తాడు, లోపలికి వచ్చి దేవునితో గడుపుతుందట. పెళ్లిలో డాన్స్ లేని అమ్మ నీకేంటి అసలు, పెళ్లిలో అందరు రంగురంగు చీరలు కట్టుకుని వెళ్ళి నీకేంటి అసలు, అనేక పార్టీలు నీ పిలవని, దట్స్ ద డే నీకు ప్రార్థన ఉందంటే నువ్వు ప్రార్థనలో ఉండాలి. నీ కొరకు అవసరమైతే పెళ్లి డేట్ మార్చుకునేలా ఉండాలి. అలా ఉన్నామా? మనం ప్రార్థన డేట్ మార్చి వెళ్తాం. దేవునితో సహవాసం ఖరీదైంది. హల్లెలూయా. దానికోసం నువ్వు ఎలా పెట్టాలి, నువ్వెలా పెట్టి తీరాలి. దానికోసం ఎవరు ఏమనుకోని ఏదనుకోని ఎవడు నీ దగ్గరికి రాడు. దేవుడు రప్పిస్తే తప్ప, హల్లెలూయా, దేవుడు రప్పిస్తే తప్ప ఎవడు నీ దగ్గర రాడు. దేవుడు సహాయం చేస్తే తప్ప నీకు ఎవరి దగ్గర నుంచి సహాయం రాదు. దేవుడు నిలవబెడితే తప్ప ఎవ్వడు నిన్ను నిలవబెట్టలేడు. వాస్తవం ఇది. అలాంటి దేవుణ్ణి నువ్వు వెనక పెట్టద్దు, అలాంటి దేవుణ్ణి నువ్వు పక్కన చూడొద్దు. మొదటి స్థానము దేవుడిది. హల్లెలూయా. మొదటి స్థానం ఎవరిదటమ్మా? రెడీ చెప్పండి. మాటల్లో కాదు, క్రియల్లో ఈ విషయాలని చూపించడము గాక. ఆమేన్, ఆమేన్. కళ్ళు